హలో నేస్తాలు, వెల్కమ్ టు సృజన టేస్టీ బైట్. ఇవాళ అటుకులు పులిహోర చేస్తున్నాను. ఇవి దొడ్డు అటుకులు తీసుకున్నాను. దీనికోసం చింతపండు బెల్లం వేసేసి ఆల్రెడీ నానబెట్టేసాను, గుజ్జు ప్రిపేర్ చేశాను. ఇందులో కొంచెం ఉప్పు పసుపు వేసుకున్నాను. ఉప్పు పసుపు వేసేసాను. ఇలా కలిపేసుకొని పోసుకొని కలుపుకోవడమే. ఇలా మొత్తం అంతా కలిపేసుకోవాలి. మరీ గుజ్జు గుజ్జులా అవ్వకూడదు. ఇట్లా తాలింపు వేసుకునేంతసేపు నానితే సరిపోతుంది. పులిహోరలకు వేసుకుంటాం కానీ తాలింపు అలాగే పల్లీలు, ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, ఎండుమిర్చి, ఇంగువ వేసి చక్కగా తాలింపు వేపేసుకోవాలి. కరివేపాకు, పచ్చిమిరపకాయలు వేసాను. పచ్చిమిరపకాయలని కారం తగ్గడానికి ఉప్పు కూడా వేసేస్తున్నాను. ఇప్పుడు ఆల్రెడీ అందులో కొంచెం ఉప్పు వేసాను కాబట్టి చింతపండు పులుసులో ఇక్కడ కొద్దిగా వేసాను. కావాలంటే తర్వాత సరిచేసుకోవచ్చు. తాలింపు వేగిపోయింది కదా, ఇప్పుడు అటుకులు వేసేసుకున్నాం. ఇందాక మీద చాలా మటుకు మెత్తబడ్డాయి. ఈ తాలింపు వేసుకునేంత సేపు చాలు నానిపోవడానికి. ఇప్పుడు ఇదంతా తాలింపులు వేసేసుకోండి. అటుకులు ముట్టకుండా మరీ గట్టిగా ఉండకూడదు, ఒక్క రవ్వ మెత్తగా ఉండాలన్నమాట. మీకు అలా గట్టిగా ఉన్నాయి అనిపించుకుంటే ఒక రవ్వ చింతపండు నీళ్ళు చిలకరిస్తూ ఉండండి. మధ్య మధ్యలో కూడా చింతపండు నీళ్ళు చిలకరించుకుంటూ ఉంటే మెత్తగా ఉంటుందన్నమాట. మనం తినేటప్పుడు గట్టి పడిపోకుండా. అటుకులు అనేవి తొందరగా గట్టి పడతాయి కాబట్టి అదొక టిప్. ఇప్పుడు ఇది మొత్తం కలర్ మారే వరకు మనకు తెలిసిపోతుంది. ఇలా కలుపుకుంటూ ఉండాలి కలర్ మారేదాకా. ఇలా కొంచెం కలర్ మారుతుంది. కొంచెం అటుకులు అనేది డార్క్ కలర్ లాగా వస్తాయి అన్నమాట. అటుకుల పులిహోర రెడీ.